చూసుకొని వచ్చిన తర్వాత లాస్ట్ లో అంటాడు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అంటే ఈ మనుషులు, ఈ లోకం ఇదంతా ఒక మాయే, ఇదంతా ఒక భ్రమే. ఇక్కడ మనం బ్రతుకుతున్నంత వరకు కోపాలు, ద్వేషాలు, అసూయలు, కలహాలు తప్పితే దీనివల్ల ఏమీ లేదు. కానీ ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి వాడవైనా, నీ ఊపిరి వట్టి నీటి బుడగ లాంటిదే. క్షణికమైనటువంటి ఈ ఊపిరి కోసం నువ్వు మనుషుల మీద ద్వేషాలు, కోపాలు పెంచుకొని దేవునికి దూరం అయిపోయి, దేవుని ఉగ్రతకి గురైపోయి, మనము ఈ లోకంలో ఆయన మనల్ని ఏ ఉద్దేశంతో పంపించాడో ఆ ఉద్దేశాలు, ఆ ప్రణాళికలు మన మీద లేకుండా వాటి నుంచి తప్పించబడిపోయి, దేవుని యొక్క ఏర్పాటులో నుంచి మనము తప్పించబడిపోయి భ్రష్టమైన దానికి అప్పగించబడుతూ మనల్ని మనము భ్రష్టత్వానికి అప్పగించుకుంటున్నాము. చూసుకొని వచ్చిన తర్వాత లాస్ట్ లో అంటాడు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు.